యేసేపు సరే మేము బయటికి వెళ్ళాక, మేము విడుదల పొందుకున్నాక, మేము రిలీజ్ అయిన తర్వాత, నిజం చెప్తున్నా బ్రదర్, వెంటనే తీసుకొచ్చి అతను నిన్ను అన్నాడు ఒకడు యేసేపుతో. నమ్మాడు యేసేపు, వాడు కూడా మర్చిపోయాడు. వాడు జాబ్ వచ్చాక, వాడు ఉద్యోగం వచ్చి వాడు కూడా మర్చిపోయాడు యేసేపుని. కానీ దేవుడు మర్చిపోలేదు. ఆమె దేవుడే జ్ఞాపం చేసి రాజుకు ఒక కళ ఇచ్చాడు, ఆ దేశపు రాజుకి. ఆ కళ ఇచ్చిన దేవుడే. ఎందుకంటే అందరూ మర్చిపోయారు యేసేపుని. ఇంకేసేపు పరిస్థితి ఏంటి ఆలోచించండి. నిజంగా అక్కడ అలాంటి పరిస్థితులు మనం ఉంటే, నిజం చెప్తున్నా, ఒక వ్యక్తి ఉంటే ఇంకా అటు చేయలేక కనీసం జైలు నుండి బయటకు వచ్చి కూడా ఆత్మహత్య చచ్చిపోతాడు. ఈ బాధలను తట్టుకోలేక, భరించలేక, ఇవన్నీ ఆలోచించి ఇదేంటి నాకు ఇన్ని కష్టాలు, ఇన్ని బాధలు, ఇన్ని ఇబ్బందులు, ఇన్ని పరిస్థితులు ఏంటి, నేను కరెక్ట్గా ఉంటున్నా నాకేంటి అనుకుని వాడు ఏదో ఒకటి చేసి చచ్చిపోదాం అనుకుంటాడు. యేసేపు ప్లేస్ ఇంకోటి ఎవడన్నా ఉంటే. కానీ యేసేపుకు తెలుసు తనకి ఎన్ని వచ్చినా దేవుడు నాతో ఉంటాడు అని. ఆమేన్. అది యేసేపు కాన్ఫిడెన్స్, అది యేసేపు యొక్క ఆత్మీయ జీవితం యొక్క నడిపింపది. ఈరోజు నిజంగా నువ్వు కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉంటే నీవు కూడా ఇలాగే ఉంటావు. వేరే లోక సంబంధంగా ఏం ఆలోచించవు.